ఓం ఘృణిః సూర్య ఆదిత్య ఓం మార్తాండ భైరవాయ మాం రక్ష రక్ష స్వాహ. ఈ మంత్ర ప్రభావం వలన ఆయురారోగ్యాలు, అష్టసిద్ధులు, సకల భోగభాగ్యాలు లభిస్తాయి. దీని యందు శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో జపిస్తే గొప్ప ఫలితాలను మనం పొందవచ్చు. ఇది కేవలం రథసప్తమి రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వం సూర్యునికి ఆహ్వానం పలుకుతూ ఉన్నట్లుగా మనం చేస్తూ ఉంటే దీని ప్రయోజనం అంతా ఇంత కాదు, అక్షయ సంపదలని సైతం ప్రసాదిస్తుంది. ఇది అసాధ్యము అనుకునే వారి జీవితంలో సాధ్యాలని చూడవచ్చు. అసంభవాలు సంభవాలు అవుతాయి, అసాధ్యాలు సుసాధ్యమవుతాయి. జపించి చూడండి, దీని ఫలితం ఏమిటా అనేది మీకే తెలుస్తుంది. రావణుని చంపడానికి రాముడు చింతాక్రాంతుడవుతాడు. ఎన్ని విధాలు ప్రయత్నించినా రావణుడు చావటం లేదు. దానికి ఎన్ని రకాల ఉపాయాలు చేశాడు రాముడు, కానీ రావణ వధ జరగటం లేదు. అప్పుడు అగస్త్య మహర్షిని ప్రార్థిస్తాడు. పెద్దలు, గురువులు వాళ్ళందరినీ ధ్యానిస్తాడు. ఎప్పుడైనా సమస్య వచ్చేటప్పుడు మనం పెద్దలను ఆశ్రయించాలి. అప్పుడు అగస్త్య మహర్షి ముందుకు వచ్చి, నాయన నీ దగ్గర చాలా శక్తులు ఉన్నాయి, కానీ రావణుడు తపోబల సంపన్నుడు గనక అలా వధించడం సాధ్యపడదు. కృతజ్ఞఘ్నాయ నమః అని సూర్యనామావళిలో ఉంది. ఎవరైతే కృతజ్ఞులు చేసిన మేలు మరిచేవారో అలాంటి వారు